అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మీరు ఆచరించండి. మీకు ఆ స్థితి వచ్చేస్తుంది. మీరు బాగా అర్థం చేస్తుంది 90%. మీరు అర్థం చేసుకునేది 90% ఉంది. మీరు సాధన చేసి 10% అంటాడు ఆచార్య. మీరు సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటే మీకు ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే ఆచరించారో అది అనుభవంలోకి వచ్చేస్తుంది. 90% అండర్స్టాండింగ్ అంటాడు ఆచార్య స్వామి. ఆ చాంద్రోగ్య ఉపనిషత్తు, చాంద్రోగ్యం ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తు తింటానికి బాగా ఇష్టం. అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు. ఆ శ్రద్ధని 2 అక్షరాలను పట్టుకుని సాగదీసి విడిచిపెట్టాడు. శ్రద్ధ ఎన్ని అక్షరాలు? 2 అక్షరాలు. ఆ శ్రద్ధంతో మీకు జ్ఞానం వస్తుంది, అన్నీ వస్తాయి. ఏదైనా మీరు సాధించాలంటే జీవితంలో ఆ 2 అక్షరాలు శ్రద్ధ అనేది. శ్రద్ధవాన్ అవతే జ్ఞానం. శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది. శ్రద్ధ వల్ల ఏదైనా మీరు సాధించగలరు. ఆ శ్రద్ధని 2 అక్షరాలు బట్టి 2 అక్షరాలు తీసుకుని గంటల తరబట్టి ఇచ్చేశాడు. ఆ శ్రద్ధని 20 కలగజేస్తాడు. ఆ శ్రద్ధతో మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీకు బోధించడమే కాదు, మీకు చెప్పటమే కాదు, ఆ శ్రద్ధ మీకు వచ్చేట్టు అనుగ్రహించాడు. వాడు టీచరు, వాడు ఉపాధ్యాయుడు.